పాపం దురదృష్టాన్ని భుజాన్ని వేసుకునే మరి తిరుగుతున్నట్టుంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి అని చెప్పాలి. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పలు చోట్ల తిరిగి మరీ ప్రమోషన్ చేసుకున్న మట్కా సినిమాకి బలహీనమైన ఓపెనింగ్ వచ్చిందని చెప్పాలి. పట్టుమని ₹1 కోటి షేర్ రాకపోవడం అభిమానులకి షాక్ గురిచేసింది, నిర్మాతకు కూడా. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సగం చూసినా కూడా మంచి నెంబర్లు కనిపించేవి, కానీ వాళ్ళలోనూ దీని పట్ల ఆసక్తి కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయం చెప్పాలి. టాక్ సంగతి పక్కన పెడితే కనీసం ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోలైన హౌస్ఫుల్ బోర్డులు పడాలి, కానీ ఎక్కడా అవి నమోదైన దాఖలు కూడా లేవు. ఇంకా పబ్లిక్ టాక్ రివ్యూలు మట్కా సినిమాకి ప్రతికూలంగా ఉన్నాయి. దర్శకుడు కరుణ్ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటలు ఆయన చేతల్లో చూపించలేకపోయారని థియేటర్ నుంచి బయటకు వచ్చేలోపే అర్థమైంది అందరికీ. మట్కా డానిగా పిలువబడే రతన్ ఖత్తర్ జీవితాన్ని కమర్షియలైజ్ చేయబోయి ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో ఇంత పెద్ద బడ్జెట్ ను వృధా చేసుకున్న వైనం స్క్రీన్ మీద కనిపించింది. అవసరం లేని పాటలు, ఆసక్తి కలిగించిన మలుపులు, ఆర్టిస్టుల ఎంపిక, హై అనిపించే ఎపిసోడ్ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్న రీతిలో బోలెడున్నాయి. కంగువ సినిమా పోటీ వల్ల ఇలా జరిగిందని సమర్థించుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే దానికి కూడా ఫ్లాప్ టాక్ తిరుగుతుంది. కాకపోతే సూర్య ఇమేజ్ ప్రమోషన్ వల్ల క్రేజ్ వచ్చి నిన్న థియేటర్లో జనం కనిపించారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని గ్యారంటీ కూడా లేదు. మట్కా సినిమాని మరీ అన్యాయంగా తయారైందని చెప్పాలి. దీనికన్నా 2 వారాల క్రితం రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, అమరన్, కా సినిమాలకు మెరుగైన వసూలు కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తానికి వరుణ్ తేజ్ ట్రాక్ తప్పేశాడని చెప్పాలి. త్వరలోనే దర్శకుడు మేర్లపాక గాంధీతో జట్టు కట్టబోతున్నాడు వరుణ్ తేజ్. మరి ఇతనైనా మెగా హీరోకు కోరుకున్న బ్రేక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.